చంద్రబాబు తన పొత్తు మిత్రులని ఎలాగ డీల్ చేస్తారన్నటువంటి ఇప్పుడు చాలా స్పష్టంగా తన సమర్థత ఏంటన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మించిన తోపు లేరు, పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం బతుకుతోంది, తెలుగుదేశం పార్టీకి ఇవాళ మళ్ళీ ఊపు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ వల్లనే, లేదా కింద పడిపోతున్నటువంటి తెలుగుదేశాన్ని లేపి నిలబెట్టింది నేనేనని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించుకున్నటువంటి సిచ్యుయేషన్. దాంతో గౌరవప్రదమైన స్థానాలంటే 60 ఆశించారు, 50 ఆశించారు, 40 ఆశించారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ 24 స్థానాల దగ్గర ఆపడానికి పోలింగ్ బూతుల వారి లెక్కలు తీసి గతంలో జనసేనకి ఎన్ని వచ్చింది, ప్రజారాజ్యానికి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్నిసార్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి ఎట్లా ఉంది అక్కడ రిపోర్ట్లు చూపెట్టి ఓవరాల్గా నీ ఏము నా ఏము జగన్ దించడమే. ముందు మనం అర్జెంటుగా నువ్వు 24కి సర్దుకో, అందులో కూడా నీకు బలమైన క్యాండిడేట్ లేరు, అక్కడే నీకు 10-14 ఇస్తున్నాను ఎక్స్ట్రా, నీకు బలమైనటువంటి సీట్లు ఉన్నది 10-12 చోట్లనే, మిగతా 10-12 చోట్ల కూడా నేను చెప్తాను కొంతమందిని నీ పార్టీ తరపునే చేర్చుకోమని చెప్పి ఇప్పుడు సుబ్బారాయుడిని పంపించడం, అంజిబాబును పంపించడము, ఇట్లాగ పంపించి మరి కొనతాల రామకృష్ణ పంపించి నడుపుతున్నారు. ఇది జనసేనతో చేయగలిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో బార్గెనింగ్ దగ్గర కూడా అమిత్ షా దగ్గర చాలా టాక్టికల్గానే వ్యవహరిస్తున్నారు. మీ సీట్లు వాళ్ళు అడగగానే లేదో ఇట్లా కాదు ఇట్లా ఫిగర్ అని కాకుండా మనం ఇట్లయితే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ పని చేద్దామండి, మీరు నియోజకవర్గాల వారీగా మీ సర్వే తీయండి, నా సర్వే తీస్తాం, అట్లాగే మీరు చెప్పేటటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, మా దగ్గర ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి చూద్దాం, జగన్ అక్కడ పెట్టిన క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనం వెళ్దాం అంటూ సుదీర్ఘమైన కసరత్తు. తద్వారా ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు, అవతల వాళ్ళని వెనక్కి తగ్గేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు చంద్రబాబు.